చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు ఇక లేరు. 72 సంవత్సరాలు ఆయనకి. రాజకీయాల్లో చాలా తక్కువ ఉన్నప్పటికీ కూడా 1994లో చంద్రగిరి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలిచి ఎన్నో మంచి కార్యక్రమాలు చేసినటువంటి రామ్మూర్తి నాయుడు కారణాల రీత్యా రాజకీయాలకు దూరం అవ్వడం, దాని తర్వాత అనారోగ్య కారణాలతో ఇబ్బందులు పడడం, దాదాపుగా 10-15 సంవత్సరాల పాటు కూడా చాలా రకాలుగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడ్డాడు. కుటుంబ సభ్యులు కూడా ఆయన్ని ఎన్నో చోట్ల ఆసుపత్రులకు తరలించి ఆయనకి వైద్య సేవలు అందించిన పరిస్థితి. అయితే ఇవాళ హైదరాబాద్ ఏహెచ్ ఆసుపత్రిలో గత కొద్ది రోజుల నుంచి కూడా చికిత్స పొందుతూ మధ్యాహ్నం 12:45 చనిపోవడం జరిగింది. ఇది ఆ కుటుంబ సభ్యుల్ని, అదేవిధంగానే ఆయన అభిమానుల్ని, ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ వీళ్ళందరూ కూడా తెలిసిన వెంటనే హైదరాబాద్ నుంచి కూడా ముఖ్యమంత్రి వెంటనే ఆసుపత్రికి చేరుకోవడం జరిగింది. అదేవిధంగానే లోకేష్ కూడా అసెంబ్లీలో ఉన్న సమయంలోనే ఈ వార్త తెలిసిన వెంటనే నేరుగా ఆయన కూడా హైదరాబాద్కు చేరుకోవడం జరిగింది. మొత్తం మీద ఇది ఒక దుర్వార్త అయినప్పటికీ కూడా ప్రతి ప్రాంతంలో, ఎందుకంటే ఆయనకి అప్పట్లో 2 తెలుగు రాష్ట్రాలు అంటే ఉమ్మడిగా ఉన్న సమయంలో కూడా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. రాజకీయ ప్రముఖులు ఆయనకి సంతాపం వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సినీ ప్రముఖులు కూడా తెలిసిన వాళ్ళందరూ కూడా ఆసుపత్రిలోకి చేరుకుని వాళ్ళందరూ కూడా సంతాపం తెలుపుతున్న పరిస్థితి. నిజంగా రామ్మూర్తి నాయుడు చంద్రగిరి నియోజకవర్గంలో అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది అభిమానులను ఆయన సొంతం చేసుకోవడం జరిగింది. రామ్మూర్తి నాయుడు వస్తున్నాడు అంటే ఒక ప్రజానాయకుడిగా ఆయన దగ్గరికి ఎన్నో రకాల సమస్యలతో ప్రజలు కూడా వెళ్ళేవారు. అలాంటిది దాదాపుగా 5 సంవత్సరాల పాటు ఆయన అప్పట్లో అసెంబ్లీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా కొనసాగారు. ఎంతోమంది పేదలకి రకరకాల సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. పేదల ఎమ్మెల్యేగా రామ్మూర్తి నాయుడు ఉన్నాడు. అది దాని తర్వాత కొన్ని కారణాల రీత్యా ఆయన రాజకీయాలకు దూరం అవడం, ఏదో రకరకాల వదంతులు వస్తూ ఉంటాయి. అంటే వాటి గురించి ఇప్పుడు మనం డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు. ఆయన మరణించిన తర్వాత ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించి భగవంతుడు సానుభూతి అంటే వాళ్ళకు మనోధైర్యాన్ని కల్పించాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. రేపు నారావారిపల్లిలో అంటే చంద్రబాబు సొంత గ్రామంలో నారావారిపల్లిలో ఇక్కడ అంత్యక్రియలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే కూడా కుటుంబ సభ్యులతో పాటు నారావారిపల్లిలో ఉన్నటువంటి గ్రామస్తులు, చుట్టుపక్కల చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇక్కడికి చేరుకోబోతారు. ఆయన చివరి చూపులు చూడడానికి పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడితో పాటు కలెక్టర్ వీళ్ళందరూ కూడా, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కూడా వస్తారు కాబట్టి వెంటనే ఉన్నారు కాబట్టి రేపు ఉదయం నారా రామ్మూర్తి నాయుడు పార్థివ దేహాన్ని రేపు ఉదయం తీసుకొస్తారు. దాని తర్వాత కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు వీళ్ళందరికీ కూడా చివరి చూపుగా ఏర్పాటు చేసిన తర్వాత, అవకాశం కల్పించిన తర్వాత ప్రజలకందరికీ కూడా చూడడానికి వచ్చినటువంటి తమ అభిమాన నాయకుడిని చూడడానికి వచ్చేటువంటి ప్రజలకి అందరికీ కూడా సందర్శనార్థం పార్థివ దేహాన్ని ఉంచుతారు. అనంతరం వాళ్ళ నాన్న, అమ్మనమ్మ ఖర్జూరపు నాయుడు సమాధుల వద్ద సమీపంలోనే దహన సంస్కారాల కార్యక్రమాలు కూడా నారా రామ్మూర్తి నాయుడికి నిర్వహించబోతున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా పెద్ద ఎత్తున ఆయనకు సంబంధించిన అభిమానులు ఇప్పటికే కూడా పెద్ద ఎత్తున ఆయనకి సంతాపం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ కుటుంబ సభ్యులకి ఆ భగవంతుడు మనోధైర్యాన్ని కల్పించాలని చెప్పి కూడా అందరూ కూడా చెబుతున్న నేపథ్యంలో మనం కూడా నారా రామ్మూర్తి నాయుడు చనిపోయినటువంటి నేపథ్యంలో ఆయన ఆత్మకు శాంతి కలగాలని చెప్పి మనం కూడా కోరుకుందాం.